ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో వాక్యము వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో దేవుడు నీ నుండి ఒకటి కోరుతా ఉన్నాడు. దేవుడు మన నుండి చాలా కోరుకుంటాడు. అయితే దేవుడు అందులో ఒకటేంటి అని అంటే, ఆయన కోరుకునే వాటిలో మనలో నుండి ఒకటి ఉంది. ఏంటి ఆ విషయము అనంటే, కీర్తన 120 7 నేను కోరునది సమాధానమే. దేవుడు అంటున్నాడు, నేను కోరునది సమాధానం. ఈ ఉదయకాల సమయంలో దేవుడు సమాధానాన్ని కోరుతూ ఉండగా, నీ కుటుంబములో, నీ పిల్లల జీవితంలో, నీకు నీ భర్త మధ్యలో, లేదా నీకు నీ బిడ్డల మధ్యలో, నీ వ్యాపారంలో, నువ్వు పనిచేస్తున్న స్థలంలో, సంఘంలో సమాధానం ఉందా? ఒకవేళ నువ్వు సమాధానాన్ని పోగొట్టుకుని ఉన్నట్లయితే ఈరోజే వెళ్ళి నీవే తగ్గించుకో. తప్పు లేదు, పొరపాటేం కాదు, పాపమేం కాదు, ఇంకా ఆశీర్వాదం. తగ్గించుకొని వెళ్ళి నీవు వారిని ప్రేమించి తిరిగి, ఒకవేళ తప్పు వారిదైనా కూడా నువ్వు క్షమించి ఈరోజు నువ్వు సమాధాన పడగలిగితే దేవుడు కోరుకునే జీవితంలో నువ్వు ఉన్నావు అనటంలో ఏ సందేహం లేదు. కారణం ఏంటంటే, దేవుడు అంటున్నాడు, నేను కోరునది సమాధానం. దేవుడు సమాధానాన్ని కోరుతా ఉన్నాడు. ఉదయకాల సమయంలో నీ జీవితంలో సమాధానాన్ని నువ్వు కోల్పోయి ఉన్నట్లయితే, ఇది మొదలుకొని నెమ్మది, సమాధానం, శాంతితో అందరితో సమాధానము కలిగి ముందుకు సాగడానికి దేవుడు మనకు కృప అనుగ్రహించునుగాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నేను కోరునది సమాధానమే అని మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రం. ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే సమాధానాన్ని కోల్పోయి ఉన్నారో వారిని క్షమించి ఈరోజే వారు వెళ్ళి అందరితో సమాధాన పడడానికి కృప చూపండి. ఎందుకంటే నువ్వు కోరుకుంటున్నావు సమాధానాన్ని. అట్లు శాంతి సమాధానముతో నింపి నడిపించమని, నువ్వు కోరే జీవితాన్ని మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.